స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పనపాక నియోజకవర్గం మనుగురులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. సిపిఐ రాష్ట్ర నాయకుడు అయోధ్య ముతికి సంతాపం తెలిపారు. చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆగస్టు 6న రోడ్డు ప్రమాదంలో సిపిఐ రాష్ట్ర నాయకుడు అయోధ్య మృతి చెందారు. ఈరోజు మనుగురులో ఆయన కుటుంబాన్ని మంత్రి పొంగులేటి కలుసుకున్నారు. అయోధ్య కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల కోసం కష్టపడ్డ నాయకుడు. గత 20 ఏళ్లుగా నాకు సన్నిహిత మిత్రుడు. ఆయన మృతి వ్యక్తిగతంగా నాకు, ఈ ప్రాంత ప్రజలకు తిరుగులేని లోటు. అయోధ్య మరణం కేవలం కమ్యూనిస్టు పార్టీకే కాకుండా ఇతర పార్టీలకు లోటని మంత్రి అభిప్రాయపడ్డారు. వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయోధ్య ఆత్మశాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్న విన్నపం, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవకండి. న్యూస్ క్రియేటర్లకు, యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త. విజయ శ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో మా టీం పలు సోషల్ మీడియా కంటెంట్కు సంబంధించి డిజిటల్ సేవలు మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9581332322. ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో, మీరు నో వాటర్ మార్క్, లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీ లోగోతో పంపలన్నా సంప్రదించండి. సెల్ నంబర్ 9581332322. లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. నాకు గడిచిన 20 సంవత్సరాల నుంచి చాలా ఆప్తమిత్రుడు. పార్టీలు కమ్యూనిస్టు సిద్ధాంతాలకి మనకు కట్టుబడి ఉన్న పార్టీలు వేరైనా ఈ ప్రాంత ప్రజలు, పొడుగు బలహీన దళిత గిరిజనులు బాగోగుల కోసం అనేక పర్యాయాలు నేను అధికారంలో ఉన్ననాడు, అధికారంలో లేనినాడు కూడా వారి శ్రేయస్సు కోసం, వారి బాగోగుల కోసం అనేక పర్యాయాలు నన్ను కలవటం జరిగింది. నాతో పాటు నా సహచర శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వరరావు గారు, అదే రకంగా బ్రహ్మయ్య గారు, విజయబాబు గారు, ఇంకా భద్రాచలం శాసనసభ్యులు వెంకట్రావు గారు, వీరందరినీ కూడా అనేక పర్యాయాలు ఒక్కొక్కసారి వీరిని కూడా ఎంట పెట్టుకొని రావడం జరుగుతుంది. రోడ్డు యాక్సిడెంట్లో సుమారు 10-12 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్తుంటే సూర్యాపేట దగ్గర యాక్సిడెంట్లో చనిపోవటం చాలా బాధాకరం. ఏది ఏమైనా ఒక మంచి మిత్రుణ్ణి, ఒక మంచి శ్రేయోభిలాషిని కోల్పోయినందుకు బాధగా ఉన్నా, మనిషి పుట్టినప్పుడే, మనిషి పుట్టడం ఎంత సర్వసాధారణమో మనిషి చనిపోవటం కూడా అంతే జరుగుద్ది. ఆ చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క గొప్పతనాలు, ఆ మనిషి చేసిన మంచి కార్యక్రమాలు ఈ సమాజంలో మిగిలిపోయి ఉంటాయి. అలా మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తుల్లో అయోధ్యాచారి గారు మంచి మిత్రుడు. నాకే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్టు సోదరులకే కాదు, కమ్యూనిస్టు కాని సోదరులకి కూడా అనేక పేద కుటుంబాలకి వారి లేని లోటు తీర్చలేంది. వారి కుటుంబానికి వ్యక్తిగతంగా నా పక్షాన
రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తప్పకుండా అండగా ఉంటుంది. అదే రకంగా ఎవరైతే అయోధ్యాచారన్నతో పాటు వారు కొనసాగారో, వారితో పాటు అడుగులో అడిగేసి నడిచారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మంచి చేసే కార్యక్రమాల్లో అండగా ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.